వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ విజయకేతనం బుక్ సిరీస్లో ఉన్నాం కాబట్టి మనం విజయకేతనం డే 3 సిరీస్ అయితే చూద్దాం. చూడండి, ప్రూవ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. కింద మనకి 2 నెంబర్స్ అనేవి ఇచ్చారు, అవి ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్ సమ్ కింద వస్తుంది. 8 మార్క్స్కి 2 వస్తాయా మేడం అంటే లేదు, 1 మాత్రమే వస్తుంది. సో మనం దీనికి ఆన్సర్ ఎలా చేయాలో, సొల్యూషన్ అనేది ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం మనం, దట్టు తెలుగులో. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో లెట్ అస్ అజ్యూమ్, ఆ ఇచ్చిన నెంబర్ని నేను రేషనల్ నెంబర్ అని అంటున్నాను. ఇచ్చిన నెంబర్ని మనం ఏమనుకుంటున్నాం, అది ఏ నెంబర్ ఇస్తే అది. సో మనకి ఇక్కడ 3 + 2√5 ఇచ్చారు కాబట్టి లెట్ అస్ అజ్యూమ్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో దాన్ని రేషనల్ అన్నాం కాబట్టి అది ఏ ఫామ్లో ఉంటుంది, కన్ఫామ్గా a/b ఫామ్లో ఉంటుంది. 3 + 2√5 = a/b. ab ఈజ్ బిలాంగ్స్ టు z అంటే ఏంటి, ఈలా ఉంది కదా, దీన్ని మనం బిలాంగ్స్ టు అని చదువుతాం. బిలాంగ్స్ టు z అంటే z అంటే ఏంటి, ఇంటీజర్స్. అండ్ అలాగే b ≠ 0, డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వదు. అండ్ ab ఆర్ కోప్రైమ్స్, ab అనేవి ఏమని చెప్తున్నాం మనం, కోప్రైమ్స్ అని చెప్తున్నాం. ఇక్కడ 3 అనేది 2√5ని ప్లస్ చేస్తుంది. సో నేను LHS నుంచి RHSకి మూవ్ చేస్తే అది ఏమవుతుంది, మైనస్ 2√5 a - 3b/b. సో ఇక్కడ √5 ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది, √5ని మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఆ 2 ఇటు వస్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది, a - 3b/2b. సిన్స్ ఇక్కడ ఏమున్నాయో చూడండి ఒకసారి, 2, 3, a, b ఆర్ ఇంటీజర్స్. 2, 3 అనేవి ఇంటీజర్స్ మనకి ఎలాగో తెలుసు, a, b అనేవి కూడా ఇంటీజర్స్ అని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో a - 3b/2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అండ్ సో √5 ఈజ్ రేషనల్. ఓకే, ఈక్వల్ టు కిట్ సైడ్ ఉన్నది రేషనల్ కాబట్టి LHSలో ఉన్నది కూడా ఏమవ్వాలి, రేషనల్ అవ్వాలి. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ అని మనకు తెలుసు. సో దేర్ ఫోర్ 3 + √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ప్రూవ్ చేసాం కదా ఇచ్చిన నెంబర్ని ఇర్రేషనల్ అని. సెకండ్ వన్ చూద్దాం. చూడండి, 5 - √3. లెట్ అస్ అజ్యూమ్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని రేషనల్ అనుకోవాలి. లెట్ అస్ అజ్యూమ్ 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 5 - √3 = a/b. ab బిలాంగ్స్ టు z, b ≠ 0. ab అనేవి z అంటే ab అనేవి ఇంటీజర్స్ అండ్ ab ఆర్ కోప్రైమ్స్, డినామినేటర్లో 0 అవ్వదు. సో ఇక్కడ మనకి ఉన్న నెంబర్లో ఈ √3 ఉంది కదా చూడండి, అంటే ఇక్కడ మనకి √3 సెపరేట్గా ఉంది. సో మనం ముందు సమ్లో చేసినంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే √5ని సెపరేట్ చేయడం కోసం ఫస్ట్ 3ని LHS నుంచి RHSకి మూవ్ చేసాం, నెక్స్ట్ 2ని మూవ్ చేసాం. కానీ మనకి ఈ సమ్కి వచ్చేసేసరికి జస్ట్ 5ని LHS నుంచి RHSకి మూవ్ చేస్తే సరిపోతుంది. సో 5 - a/b = √3. సో √3 bని LCM తీసుకుంటే 5b - a/b. సో ఆ ఫ్రాక్షన్లో మనకి a, b అండ్ 5 ఆర్ ఇంటీజర్స్, బట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో 5 - √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫైండ్ LCM అండ్ HCF ఆఫ్ a, b. ఓకే, మనకి a అనే ఒక నెంబర్ ఇచ్చారు, b అనే ఇంకొక నెంబర్ ఇచ్చారు. ఆ రెండింటికి LCMని HCFని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. a వచ్చేసరికి ఏమి ఇచ్చారు మన క్వశ్చన్లో, a = 2/6 × 3/7 × 11/9. b వచ్చేసరికి 2/9 × 3/4 × 11/5 × 13². సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం 2 మార్క్స్కి అటెంప్ట్ చేస్తాం. సో a, b ఉంది, LCM ఆఫ్ a అండ్ b. ఏకి bకి LCM కావాలి. LCM అంటే ఏం తీసుకుంటాం మనం, హైయెస్ట్ పవర్స్. LCM అంటే ఏం తీసుకుంటాం మనం, హైయెస్ట్ పవర్స్. సో ఇక్కడ 2/6 ఉంది, 2/9 ఉంది. సో మనం ఏం తీసుకున్నాం LCMలో, 2/9, 3/7 అండ్ అలాగే 11/9, ఇంకా ఏముంది 13². సో ద LCM ఆఫ్ a అండ్ b ఏమవుతుంది, 2/9, 3/7, 11/9 × 13². ఇప్పుడు HCF అంటే ఏం తీసుకుంటాం, లీస్ట్ పవర్స్. HCF అంటే ఏం తీసుకుంటాం మనం, లీస్ట్ పవర్స్ అంటే తక్కువ పవర్ ఏముంది. సో 2/6, 3/4, 11/5. మేడం ఇక్కడ 13² కూడా ఉంది, స్క్వేర్ 2 కూడా తక్కువే కదా, కానీ 13 ఇక్కడ లేదు కదా, కామన్గా ఉండాలి, లీస్ట్ పవర్ ఉండాలి, అది HCF.
కామన్గా ఉన్నా లేకపోయినా పర్లేదు, హైయెస్ట్ పవర్ ఉండాలి, అది ఎల్సిఎం. అర్థమైందా? నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ఏ ప్రైమ్ నెంబర్ హ్యావ్? ఒక ప్రైమ్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఏంటవి? ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఏమేంటవి? ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 5/8 9/25. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి 5/8కి 9/25కి డెసిమల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మేడం ఈ డెసిమల్ ఫామ్ అంటే ఏంటి? డెసిమల్ ఫామ్ అంటే మనం ఇక్కడ డెసిమల్స్లో 0 పాయింట్ సంథింగ్ 1.2 3.4 అని రాస్తాం కదా, డెసిమల్ వాల్యూస్ కింద. అంటే 5/8ని మనం ఇక్కడ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 8 టేబుల్లో 6 times 48. నెక్స్ట్ రిమైండర్ ఈజ్ 2. ఇక్కడ మనం ఆల్రెడీ డెసిమల్ తీసుకున్నాం కాబట్టి 0. 16 2 times, రిమైండర్ 4. 0ని తీసుకుంటే 5 times 40. సో ఇట్స్ 5/8 వాల్యూ ఎంత? 0.625. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9/25. 9 0 పెట్టుకుని డెసిమల్ తీసుకున్నాం కాబట్టి 90. ఓకేనా? 25 టేబుల్లో 3 times 75. రిమైండర్ ఈజ్ 15. డెసిమల్ ఉంది కాబట్టి 0ని తీసుకుంటే 6 times 150. సో 9/25 వాల్యూ ఎంత? 0.36. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ 3.125. ఆల్రెడీ మనం ముందు ఒక సమ్ చేసాం. ఏం చేసాము? ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చి డెసిమల్ ఫామ్ అనేది చేసాము. ఇప్పుడు డెసిమల్లో ఇచ్చి ఫ్రాక్షన్ అడుగుతున్నారు. ఓకేనా? 3.125 ఇంటూ 1000/1000. మేడం 1000తోనే ఎందుకు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేశారు మీరు? 100తోనో 10తోనో చేయొచ్చు కదా. ఎందుకు మనం 1000 యూజ్ చేసామంటే ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3. సో 1 తర్వాత 3 zeros ఉన్న నెంబర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది డెసిమల్ని 1000తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి డెసిమల్ అనేది 3 zeros ముందుకు వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. 3125/1000. ఫస్ట్ మనం 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 625 times. 1000 వచ్చేసి 200 times. అగైన్ 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 125/40. ఓకేనా? సో 125/40. దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకో 5/8. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ 625/200. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? 5 టేబుల్తో 125/40. అగైన్ 25/8. ఓకేనా? అర్థమైందా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. నేను ఇప్పటి వరకు మీకు ఇంకా చెప్పలేదు, మన ఛానల్లో ఇలానే డే 60 వరకు కూడా క్లాసెస్ వస్తాయి. అండ్ అలాగే ఫిజిక్స్ అండ్ తెలుగు హిందీ క్లాసెస్ కూడా విజయకేతనం బుక్లో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, మీకు సమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకోకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే 3 years ఈ ఛానల్ మీకు చాలా ఇస్తుంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.